హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ చారేసేది యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మేము పావులాట ఆడుకోబోతున్నాం అనమాట. తిని మా ఫ్రెండ్ సంజుశ్రీ, నా పేరు భవిష్యశ్రీ. అయితే ఇప్పుడు పావులాట ఆడుతున్నాము. మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉందో ట్రై చేయండి. మీ ఇంట్లో పావులు ఉంటే ఇప్పుడు చూపిస్తాము. చూడండి, ఇది బోనము. ఇంకా రెడీ చేయాలి, రెడీ చేస్తాము. దాన్ని ఇదిగోండి, ఇవన్నీ మావే. పావులు ప్రసాదం చేస్తున్నాము. చూడండి, ఇదిగో ఇవన్నీ మా పావులన్నీ. బోనంలోనైతే మేము ఫస్ట్ ఆయిల్ వేసినాము. దాని కింద ఇంకా వేయలేదు, వేసి మీకు చూపిస్తాము. ఇప్పుడైతే చూడండి మేము ఎలా చేస్తాము. ఇదిగోండి బెల్లం అనేది ఎలా చేస్తామో చూపిస్తాము. చూడండి, ఇదిగోండి ఫస్ట్ అయితే బియ్యం ఇంకా వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత వాటర్ అయినాక వాటర్ వంపినాక మళ్ళీ కొన్ని వాటర్, ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత ఆకులు చిన్నగా ఇట్లా చిన్నగా నలిపేసి దాంతో అలా రసం అయినా వేసుకోవచ్చు మీరు, లేకపోతే చిన్నగా చెంచా వేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇప్పుడు మేము కర్రీ కూడా చేసేసాము. ఇది అయిపోతుంది, ఉడుకుతుంది అనమాట. మా రియల్ లైఫ్లో ఇప్పుడు రియల్ లైఫ్లో అంటే నార్మల్గా రియల్ గ్యాస్ ఉంటుంది కదా, అలా అయితే మీరు రియల్ గ్యాస్ ఉంటే రియల్ గ్యాస్ మీద టమాటోస్ అలా చేసుకోవచ్చు. అంటే మాకు రియల్ గ్యాస్ లేదు కదా, కింద గ్యాస్ లాగా ఇవి ప్లాస్టిక్ ఉన్నాయి. జస్ట్ మేము చూపిస్తున్నాము. బోనంలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాము. ఇప్పుడు బోనంలో ఇప్పుడు రెడీ చేసేసాము, రెడీ చేస్తున్నాము. చూడండి, ఇదిగోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గీసేసాను. అన్నిటికి గీద్దామంటే తినే వద్దని చెప్పింది, అంతా మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఇదిగోండి, ఆయిల్ అయినా మీరు కొన్ని వాటర్ వేసి పైన ఇంత కొంచెం ఉన్న ఒక కొంచెం చిటికడంత ఉన్న మీరు వేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత ఒత్తు పెట్టుకొని కాల్చవచ్చు. కానీ జాగ్రత్త ఉండాలి చిన్న పిల్లలు. ఇదిగోండి, ఇది ఇది పులిహోర. అంటే ఇప్పుడు పులిహోర ప్రసాదం. ఇది